శ్రద్ధతో భక్తితో సేవించిన ప్రతి ఒక్కడికి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. ఎవరైనా కావచ్చు, భగవంతుడిని భక్తితో భజించిన వాడిని భగవంతుడు అనుగ్రహిస్తాడు, అంతే ఉండే విషయం. అంతేకాదు తిర్యగ్జంతువు గజేంద్రుడిని భగవంతుడు అనుగ్రహించలేదా? తిర్యగ్జంతువు కదా గజేంద్రుడు. మరి గజేంద్రుడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగలేదా? ఎలాగా? ఆ భక్తితో ఆ గజేంద్రుడు భగవంతుడిని ప్రార్థించాడు, భగవంతుడు కృపకు పాత్రమైనాడు. ధ్రువుడు చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడికి భగవంతుడు అనుగ్రహం దొరుకుతుందా? దొరుకుతుంది. ధ్రువుడు చిన్నపిల్లవాడు కదా, వాడికి భగవంతుడు అనుగ్రహం దొరకలే. ధ్రువుడికి ఎంత పెద్ద స్థానం ఇచ్చాడు భగవంతుడు, ధ్రువ నక్షత్రం ఆకాశంలో. కాబట్టి భగవంతుడి దృష్టిలో భక్తి అనేది తప్ప వేరే ఏది గణనకు రాదు.